హలో నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బృందావన పార్ట్ 89తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు లైక్స్ హైప్స్ మర్చిపోకండి. అస్సలు ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ మామూలే. ఇక కథలోకి వెళ్ళిపోదాం. బుజ్జి, ఇంకా ఎంతసేపు? మనం ఫస్ట్ వెళ్ళాలి, అక్కడ అందరినీ రిసీవ్ చేసుకోవడానికి అని శివ్ లోపలికి వచ్చేసరికి ఐషుని చూసి మెస్మరైజ్ అయిపోతాడు. తన డ్రెస్ సరి చేసుకుంటూ, కన్నా ఎలా ఉంది? వద్దంటే స్నేహ ఈ డ్రెస్ డిజైన్ చేసింది, ఉంచుకోనా లేదంటే శారీ కట్టుకోనా అని అడుగుతూ వెనక్కి తిరుగుతుంది. రెప్ప వేయకుండా తననే చూస్తున్న తన పతిని చూసి ఆ చూపులో తేడా గమనించి మొహాన్ని సిగ్గుతో టమాటా రంగులోకి మార్చుకుంటుంది. తల వంచుకొని, ఏంటి కన్నా అలా చూస్తున్నావు అని చిన్నగా అడుగుతుంది. నెమ్మదిగా ఐషు దగ్గరికి వచ్చి తన నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని, 7 సంవత్సరాల క్రితమే నీకు పడిపోయా, ఇప్పుడు ఈ డ్రెస్సులు వేసి నన్ను పడేయాల్సిన అవసరం లేదు బుజ్జి అని టీచింగ్గా అంటాడు శివ్. బాగుందా కన్నా? అయితే ఇంకా నీ రియాక్షన్ ఎలా ఉంటుందో అని కొంచెం భయమేసింది. నువ్వు అబ్జెక్షన్ పెట్టవనుకో, కానీ నీకు ఇష్టం ఉంటుందో లేదో అని చిన్న భయం. నీకు ఇష్టం లేకుండా అది నాకు నచ్చినా చేయడం ఇష్టం ఉండదని తెలుసు కదా అని అంటుంది ఐషు. నీకు ఇప్పుడు పెళ్ళయిందంటే ఎవ్వరూ నమ్మరు బుజ్జి, అలా ఉన్నావు అంటూ ఐషు నుదురు మీద ముద్దు పెడుతూ, ఇప్పుడు మనకి టైం లేదు, ఉండుంటే వేరేగా చెప్పేవాడిని. ఎలా ఉందో ఈ డ్రెస్ నీకు నైట్ వచ్చాక వివరంగా చెప్తాను అని ఐవింగ్ చేస్తాడు శివ్. ఐషు చిన్నగా నవ్వుకుంటూ, కానీ నాకెందుకో అలవాటు తప్పిపోయింది కదా, కొత్తగా ఉంది కన్నా. లేదు, చాలా బాగుంది బుజ్జి, నీకు బాగా సెట్ అయింది కూడా ఈ కలర్. ఇప్పుడు నిన్ను కాపలా కాసుకోవాలి నేను. అక్కడ అందరూ నీకు పెళ్లి కాలేదని సైట్ కొడితే నా పరిస్థితి ఏంటి అని అల్లరిగా అడుగుతాడు శివ్. మరీ అంత పెద్ద జోక్ వద్దులే కన్నా. ఐషుని అద్దం ముందుకు తీసుకువెళ్ళి నిలబెట్టి వెనక నుంచి హక్ చేసుకొని, ఒక్కసారి చూసి చెప్పు, అలా అనుకుంటారా నిన్ను అనుకోరా అని. మామూలుగానే నువ్వు 2 బిడ్డల తల్లివి అనిపించవు. ఇప్పుడు ఈ గాగ్రాలో అచ్చం 20 ఇయర్స్ అమ్మాయిలా ఉన్నావు. నేను చెప్పింది అబద్ధమా నిజమా నువ్వే చూసుకో ఒకసారి అని అంటాడు శివ్. నిజంగానే గాగ్రాలో చిన్న దానిలా కనిపిస్తుంది ఐషు. అలాగే ఐషు భుజం మీద పెదాలు నిలిపి, ఇంక వెళ్దామా? ఇక్కడే ఉంటే వేరే ప్రోగ్రాం మొదలు పెట్టాల్సి వస్తుంది అని కొంటిగా అంటాడు శివ్. ఐషు చిన్నగా నవ్వుకుంటూ వెళ్దాం అని అంటుంది. ఒక్క నిమిషం బుజ్జి అని గాగ్రా మీద వేసుకున్న దుపట్టాని ఐషు బెల్లి కనిపించకుండా సరిగ్గా సెట్ చేసి, అది నేను మాత్రమే చూడవలసిన ప్లేస్, అందరికీ కనిపించడం నాకు ఇష్టం లేదు అంటాడు. శివ్ చేసిన పనికి నవ్వుకొని, ఎంత కవర్ చేసినా అవ్వడం లేదు కన్నా అని, ఇక లాభం లేదని అక్కడ ఒక పిన్ పెడుతుంది. ఇప్పుడు పర్ఫెక్ట్, పద ఇంక వెళ్దామని చెయ్యి పట్టుకొని కిందకి తీసుకువెళ్తాడు శివ్. కిందకి దిగుతుంటే, వా బుజ్జమ్మ, నువ్వు మా మమ్మీలా లేవు, చిన్న అమ్మాయిలా ఉన్నావు, ఎంత బాగున్నావో తెలుసా, సూపర్ అని ఫ్లయింగ్ కిస్సులు ఇస్తారు పిల్లలిద్దరూ. నిజంగానే అందరి మీద అమృత్కి ఘాగ్రా కాదు కాబట్టి ఘాగ్రాలో స్నేహ తర్వాత ఐషునే చిన్నదానిలా కనిపించింది అందరికీ. అమృత్కి మాత్రం రిసెప్షన్ కోసం స్పెషల్గా డిజైన్ చేసిన డిజైనర్ శారీ కట్టారు. ఆ చీరలో వెలిగిపోతున్న అమృతని చూసి అన్వేష్ బాబు ఎప్పుడో రెప్ప వేయడం మర్చిపోయాడు. రెడీయేనా, వెళ్దామా అని అడుగుతాడు శివ్. పదండి అని అంటారు విజయ గారు. ఎవరి సతుల్ని వాళ్ళు ఇవాళ కొత్తగా కనిపిస్తూ ఉండడంతో చూస్తూ నేత్రానందం పొందుతున్నారు పతులు. వాళ్ళందరినీ ఒకసారి చూసి, ఇంటికి వచ్చాక తీరిగ్గా చూసుకుందరు పదండి అందరూ అని అంటాడు శివ్. అందరూ చూపు తిప్పి ఎవరికి వాళ్ళు బయలుదేరుతారు. శివ్ కారులో ఐషు, పిల్లలు, అన్వేష్, అమృత స్టార్ట్ అవుతారు. శ్రావణి వెళ్ళి, దివ్య బయలుదేరదామా అని అడుగుతుంది. ఐషు చెప్పి వెళ్తుంది దివ్యని వాళ్ళతో తీసుకురమ్మని. దివ్య స్నేహ డిజైన్ చేసిన డ్రెస్ ఇవ్వడంతో ముందు వేసుకోకపోయినా అందరూ వేసుకోవడం చూసి తను తెచ్చుకున్నది వాళ్ళందరి ముందు తగ్గుతుందని భయపడి మళ్ళీ డ్రెస్ మార్చుకుంటుంది. స్నేహ డిజైన్ చేసిన డ్రెస్సులో ఉన్న దివ్యని చూసి, భలే ఉన్నావు దివ్య ఈ డ్రెస్లో, వెళ్దాం పదా అని అంటుంది. కిరణ్ కారులో దివ్య ఒక్కతే ఎక్కుతుంది.
వరుణ్ కారులో వర్షిత్, శ్రీహిత్తో పాటు స్నేహ కూడా ఎక్కడం చూసి చిన్నగా మొహం చిన్నబుచ్చుకొని సైలెంట్గా కారెక్కి కూర్చుంటుంది. హన్సికతో పాటు మైరా కూడా కిరణ్ కారులోనే ఎక్కుతారు. ఇక అందరూ రిసెప్షన్ జరిగే హోటల్కి స్టార్ట్ అవుతారు. ముందే శివ్ వాళ్ళు వెళ్ళిపోవడంతో అన్వేష్ అమృతని వాళ్ళ కోసం స్టేజ్ మీద వేయించిన ఆసనం మీద కూర్చోమని అప్పటికే అక్కడున్న నరసింహ గారు, వాణి గారు చెబుతారు. రావు గారు కూడా ముందే వచ్చి ఉంటారు. అక్కడ గెస్టులు రావడం స్టార్ట్ అవడంతో ఎంట్రన్స్ దగ్గర శివ్, ఐషు ఉండి రిసీవ్ చేసుకుంటుంటే స్టేజ్ దగ్గరలో నరసింహ గారు, వాణి గారు నిలబడతారు. కారు దిగిన దగ్గర నుంచి ఆ డెకరేషన్ మొత్తం చూసి కళ్ళు మెరుస్తాయి దివ్యకి. శారదకైతే అదంతా చూడగానే ఆశ మరీ ఎక్కువైపోయింది. ఒక పక్క అమృతకి అంత రాజభోగం దక్కడం సహించలేకపోతుంది. ఇంకో పక్క దివ్యను ఎలా అయినా ఆ ఇంటికి రాణిని చేయాలని పిచ్చి ఊహల్లోకి వెళ్తుంది. గెస్టులు ఒక్కొక్కరుగా వచ్చి అన్వేష అమృతలను ఆశీర్వదించి చూడ చక్కని జంట అని కాంప్లిమెంట్ ఇచ్చి వెళ్తున్నారు. రవి గారు మాత్రం కూతురికి దక్కిన ఆనందాన్ని చూసుకొని మురిసిపోతున్నారు. ఆయన అక్కడ చూసేది ఆస్తి అంతస్తులు కాదు, కేవలం ఆ కుటుంబంలోని మనుషుల్ని చూస్తున్నారు. రవి గారు అందరూ అంత ప్రేమగా అమృతని చూస్తుంటే ఆయన మురిసిపోతున్నారు. శారదా దివ్య మనుషుల్ని కాకుండా ఆస్తుల్ని చూస్తున్నారు. వాళ్ళ ఆశ తీరదని వాళ్ళకి తెలుస్తున్నా దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. వరుణ్, శ్రీహిత్ ఆశీర్వదించి కిందకి దిగిన గెస్టులను డిన్నర్ వైపు పంపించడంలో బిజీగా ఉన్నారు. మైక్, కిరణ్, రాజ్ ఫ్యామిలీలు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని తర్వాత వేయబోయే డ్యాన్సుల గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. డాడ్, రిసెప్షన్కి రెడీ నేను, వెళ్దాం పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటుంది నిక్కీ పాప అలియాస్ విలన్. మనం వెళ్ళడం లేదు బేబీ, నిన్న చేసిన హంగామా చాలదా? ఇప్పుడు అక్కడ ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ కూడా నువ్వు హంగామా చేస్తే చాలా దరిద్రంగా ఉంటుంది, అందుకే వెళ్ళడమే మానేద్దాం అంటారు రమేష్. నో డాడ్, నేను అక్కడేం చేయను, ఓన్లీ చూస్తాను శివ్ గారిని, ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తాను, అంతకు మించి ఇంకేమీ అనను అంటుంది సిన్సియర్గా. నిన్ను నేను నమ్మను బేబీ అని అంటారు రమేష్ గారు. కొన్ని నమ్మాలి కొన్నిసార్లు అని అంటుంది విలన్ పాప. నిజంగా నేనేం గొడవ చేయను, ఒకవేళ ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఇష్టపడకపోతే ఇబ్బంది ఏమీ పెట్టను, వెళ్దాం డాడ్, తొందరగా పద, అలాంటి ఫంక్షన్స్ మనం చూసి చాలా రోజులైంది కదా, సరదాగా వెళ్దాం అని అంటుంది విలన్ పాప. అప్పుడే అక్కడికి చేతన్ వస్తాడు. చేతన్ని చూడగానే విలన్ పాప మైండ్లో ఒక ఆలోచన వచ్చేస్తుంది. చేతన్ ద్వారా శివుని కలవాలని ప్లాన్ వేసుకుంటుంది విలన్ పాప. అంకుల్, టైం అయింది, వెళ్దామా అని అడుగుతాడు చేతన్. చూడు బేబీ, అక్కడ ఏమాత్రం నువ్వు పిచ్చిగా బిహేవ్ చేసినా, వాళ్ళని ఇబ్బంది పెట్టినా రేపు ఉదయమే మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం, గుర్తుంచుకో అది అని రమేష్ గారు పదచేతన్ అంటారు. విలన్ పాప కన్నింగుగా నవ్వుకుంటూ వాళ్ళ వెనక వెళ్తుంది. శివ్ వచ్చిన గెస్టులను పలకరిస్తూనే చుట్టూ అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టాడు. ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తున్నారా అని. అసలు అందుకే తనకి ఇష్టం లేకపోయినా అక్కడి నుంచున్నాడు. ఆల్రెడీ నాయక్కి చెప్పడంతో నాయక్ కూడా చాలా జాగ్రత్తగా సెక్యూరిటీ మొత్తం చూసుకుంటున్నాడు. మొత్తం విఐపీలందరూ అక్కడే ఉన్నారు. బిజినెస్ సర్కిల్ మొత్తంతో పాటు అన్వేష్ డాక్టర్ అవడంతో సిటీలో ఉండే పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ అక్కడే ఉంటారు. పిల్లలు ఒక పక్కంతా ఖాళీగా ఉండడంతో అక్కడ ఆడుకుంటూ ఉంటారు. మీ బృందావనంకి తగ్గ కోడళ్లను భలే సెలెక్ట్ చేసుకుంటారు రావు గారు అని వచ్చిన గెస్టులు అంటూ ఉంటారు. రావు గారు చిన్నగా నవ్వి ఊరుకుంటారు ఆ మాటకి. అవును, వాళ్ళ అంతస్తులు చూడరు, అమ్మాయి గుణగణాలు చూస్తారు అని అంటారు ఒకరు. ఇంతకీ పిల్ల తండ్రి ఏం చేస్తున్నారు రావు గారు? ఆయనకి ఊర్లో సూపర్ మార్కెట్ ఉంది అని చెబుతారు రావు గారు. అందరూ ఆశ్చర్యపోతారు. ఇంత సామ్రాజ్యం ఉన్నవాళ్ళు సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఇంటి కోడలుగా చేసుకున్నారా అని. మీ పెద్ద కోడలు గురించి అప్పుడు న్యూస్లో వచ్చినప్పుడు తెలిసింది, ఒక ఊరికే ప్రిన్సెస్ అని. మీ పెద్ద కొడుకు పెళ్లి మాత్రం సింపుల్గా చేసేశారు కదా, కనీసం 3 ఏళ్ళు తెలియనివ్వలేదు బయటికి.
న్యూస్లో చూస్తే గాని మీ అబ్బాయికి పెళ్ళైనట్టు తెలియలేదు. వీళ్ళకి కూడా అలాగే చేస్తారేమో అనుకున్నాను. కానీ చెప్పి చేశారు అని అంటారు ఒకరు. చెప్పాను కదండి, అప్పుడు పరిస్థితులు అలాంటివి అని అంటారు రావు గారు చిన్నగా నవ్వుతూ. అసలు మీ పిల్లలెవరు? ఎవరికీ తెలియదు కదండి. ఇంత పిల్లలున్నారా అని మాకే ఆశ్చర్యం వేస్తుంది. మా పిల్లలు మా పేరు వాడుకోవాలని అనుకోవట్లేదు. వాళ్ళకి వాళ్ళు సొంత ఐడెంటిటీ ఏర్పరచుకోవాలని చూస్తున్నారు. మా శివాంష్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే. ఇక ఇప్పుడు అన్వేష్ డాక్టర్గా తనకంటూ ఒక పేరు సంపాదించుకున్నాడు. మా పిల్లలందరికీ కూడా ఫలానా పిల్లలని బయట చెప్పుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అలా ఎదగడం కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి. సింపుల్గా ఉండడం ఇష్టం. హంగామాలకి ఆర్భాటాలకి వెళ్ళరు. ఈ రోజుల్లో పిల్లలు అలా ఉన్నారంటే అది మీ పెంపకం వల్లనే. మీ బృందావనం గురించి చెప్పుకుంటున్నారు అందరూ. ఈ రోజుల్లో కూడా ఉమ్మడిగా ఒకే మాట మీద ఉండడం చాలా అదృష్టం అని అంటారు అందరూ. మీ ఇంకో తమ్ముడు పిల్లలు ఉన్నారు కదా, అందులో పెద్దబ్బాయి కూడా పెళ్ళిడికి వచ్చినట్టున్నాడు. కొంచెం మా పిల్లలు ఉన్నారు, దృష్టిలో పెట్టుకోండి అని అంటారు అందులో ఒకరు. వాడికి ఇప్పుడే కాదులేండి, ఇంకా 2 ఏళ్ళు టైం ఉంది. అప్పటికి వాడికి ఎవరితో రాసి పెట్టుందో. ఇప్పటి నుంచి దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం అని రావు గారు అంటారు. ఏదో మీతో వియ్యం అందుకోవాలని ఆశ, అందుకే ఇప్పటి నుంచే గుర్తు చేస్తున్నాం అంటాడు అతను. అప్పుడే అక్కడికి స్నేహ వచ్చి, మామయ్య అత్తయ్య పిలుస్తున్నారు అని పిలుస్తుంది. ఈ అమ్మాయి ఎవరు రావు గారు? మా చెల్లెల కూతురు, మా మేనకోడలు అని చెప్తారు. అందరికీ నమస్కారం చేస్తుంది స్నేహ. అయితే ఇంక నీ వరకేమొస్తుంది, ఇంట్లో వరసైన అమ్మాయి ఉంటే అని నవ్వుతూ ఇంకొకరు రావు గారితో వియ్యం అందుకోవాలనుకున్న అతనితో అంటారు. రావు గారు చిన్నగా నవ్వుతూ, మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని అక్కడి నుంచి స్నేహతో వెళ్ళిపోతారు. నిజంగా వీళ్ళ ఇంటి పిల్లలందరూ చాలా పద్ధతిగా పెరిగారు. దేనికైనా అదృష్టం ఉండాలి. మన పిల్లలు ఉన్నారు. పబ్బులు పార్టీలు అంటూ ఇంతవరకు కెరీర్ గురించి ఆలోచించడం లేదు అని ఒకరికొకళ్ళు చెప్పుకుంటున్నారు వాళ్ళ బాధలు. పద్మిని అన్న వదిన వస్తారు రిసెప్షన్ దగ్గరికి. శివ్ వాళ్ళని పలకరించి ఐషుకి పరిచయం చేస్తాడు వాళ్ళెవరన్నది. ఎలా ఉంది పద్మిని అని అడుగుతుంది ఐషు. శివ్ గారి పేరు చెప్తేనే వణికేలా ఉంది అని చిన్నగా నవ్వుతూ అంటాడు పద్మిని అన్న. మార్పు ఏమైనా కనిపిస్తుందా? ఫుల్గా మార్పు కనిపిస్తుంది, కానీ అది ఎన్నాళ్ళు తెలీదు. శివ్ గారంటే మాత్రం భయం చాలా ఉంది. పైగా మా అమ్మకి ప్రామిస్ చేసింది, ఇక నుంచి మంచిగా ఉంటానని. పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీగా ఉంది. చూడాలి మరి అని అంటాడు పద్మిని అన్న. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మారుతారు. తను ఇలా మారింది, పదండి లోపలికి అని పంపిస్తాడు శివ్ వాళ్ళని. వంశీ గారు రుక్మిణి వచ్చి, ఇంక మేము చూసుకుంటాం ఇక్కడ, మీరు లోపలికి వెళ్ళండి అని అంటారు. అప్పటికే ఇలాంటివన్నీ పెద్దగా ఇష్టం లేని శివ్, సరే బాబాయ్, ఆల్మోస్ట్ అందరూ వచ్చేసినట్టున్నారులే, ఒక పావుగంట ఉండి వచ్చేసేయండి మీరు కూడా, ఎవరైనా వస్తే ఇంకా లోపల చూసుకోవచ్చని ఐషుని తీసుకొని లోపలికి వచ్చేస్తాడు శివ్. అసలు ఇప్పటి వరకు నువ్వు అక్కడ నుంచున్నావంటే నాకే ఆశ్చర్యంగా ఉంది కన్నా. నువ్వు నుంచుంది వేరే పని మీద కూడా కదా అని అడుగుతుంది ఐషు. శివ్ చిన్నగా నవ్వి, నువ్వు పద, నేను వస్తాను అని నాయక్ దగ్గరికి వెళ్తాడు. ఇప్పటి వరకు ఎవరు ఎంటర్ అవ్వలేదు అని చెప్తాడు నాయక్. వస్తారు నాయక్, నా అంచనా కరెక్ట్ అయితే డెఫినెట్గా వస్తారు. ఎవ్రీ సెకండ్ వాచ్ చేస్తూనే ఉండండి అని చెప్పి అప్పుడే వాళ్ళ చీఫ్ రావడంతో ఆయనకి ఎదురు వెళ్తాడు శివ్. ఒకరినొకరు విష్ చేసుకొని పదండి సార్ అని లోపలికి వస్తూ ఉంటారు. వచ్చిందా నీ ఫ్యాన్? ఆల్రెడీ ఆస్ట్రేలియాకు మన టీం స్టార్ట్ అయ్యారు అని చెబుతాడు చీఫ్. నేను రేపు మాట్లాడాలి రమేష్ గారితో, ఇంకా మాట్లాడటం అవ్వలేదు అని చెబుతాడు శివ్. ఇక రేపటి నుంచి నీ వేట స్టార్ట్ చేస్తున్నావా? అంతలేదు సార్, ఒక వారం వెకేషన్కి వెళ్ళిపోతున్నాను, తర్వాతే ఏదైనా. రేపు ఉదయం అక్కడికి మీ కస్టడీలో ఉన్నవాడి దగ్గరికి వస్తాను. తర్వాత రమేష్ గారితో మాట్లాడతాను. ఇక మిగిలిన ఎంక్వైరీలు మొత్తం ఒక వారం తిరిగేసి వచ్చాకే అంటాడు శివ్. ఈ టైంలో వెళ్ళడం అవసరమా శివ్?
ఈ టైంలోనే వెళ్ళాలి సార్ అని నవ్వుతూ అంటాడు శివ్. ఇంతకీ ఎక్కడికి వేసుకుంటున్నారు మరి ప్లాన్? ఇంకా ఏమీ అనుకోలేదు. ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికే. ఓకే, వెళ్ళండి. కేర్ఫుల్గానే మీరు ఉంటారు కాబట్టి నీకు నేను చెప్పనవసరం లేదు అనుకో అంటారు చీఫ్. ఒకరికి భయపడుతున్న సంతోషాల్ని నేను దూరం చేసుకోలేను సార్. అది మీకు తెలుసు. ఆల్రెడీ వెళ్ళాలనుకొని ఫిక్స్ చేసుకున్న ప్రోగ్రామ్ని వాళ్ళెవరి కోసం నేను క్యాన్సిల్ చేసుకోలేను. నిన్ను చూస్తే ఎప్పటికప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది శివ్ అని అంటారు చీఫ్. అప్పటికే అన్వేష్ అమృత దగ్గరికి రావడంతో ఇక ఆ టాపిక్ వదిలేసి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తాడు ఆయన్ని. వీళ్ళు స్టేజ్ మీద ఉంటుండగానే విలన్ పాప ఎంట్రీ అవుతుంది. వచ్చింది దెయ్యం అని రుక్మిణి గారు అంటారు. ష్, ఊరుకో, వింటే బాగోదు అంటారు వంశీ గారు. పదండి లోపలికి అని వాళ్ళని నవ్వుతూ పలకరించి లోపలికి పంపిస్తారు వంశీ గారు. లోపలికి వచ్చిన విలన్ పాప స్టేజ్ పైన ఉన్న శివుని చూస్తూ వస్తుంది. కథ కొనసాగుతుంది. మరి ఆ అమ్మాయి విలన్ అని శివ ఆల్రెడీ కనిపెట్టాడు. పాపకు అది తెలియక ఏదో ఆలోచన చేస్తుంది. మరి ట్రిప్ ఎక్కడికి వేస్తున్నాడు, ఎలాంటి అడ్వెంచర్ ఉండబోతుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.